హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 4 ఇయర్స్ కోర్స్ తీసుకోవడం బెటరా, 5 ఇయర్స్ కోర్స్ తీసుకోవడం బెటరా? చాలా కాలేజీల్లో మనకి ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ కోర్స్ అనేది ఉంది. అది తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అయితే 4 ఇయర్స్ కోర్స్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? 5 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? అసలు స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు? ఐఐటీలోని ఎన్ఐటీలో చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ బ్రాంచెస్ తీసుకున్న స్టూడెంట్స్, అలాగే ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో నేను డిస్కస్ చేస్తాను. సో మొదటగా ఒక్క మాటలో చెప్పాలంటే 4 ఇయర్స్ కోర్స్కి 5 ఇయర్స్ కోర్స్కి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే ప్లేస్మెంట్స్ దగ్గర వచ్చేటువంటి మన శాలరీస్ పరంగా ఎక్కడ కూడా 90% అనొచ్చు, 95% అనొచ్చు. నాకు తెలిసినంత వరకు ఐఐటీల్లో అవ్వచ్చు, ఎలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్లో అయినా కానీ, టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా 4 ఇయర్స్కి వచ్చేటువంటి ప్యాకేజీ 5 ఇయర్స్ కోర్సెస్కి అయితే రావట్లేదు. ఇది మొట్టమొదటిగా స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా ఫస్ట్ నాకు మంచి ప్యాకేజీ కావాలి, మంచి ప్యాకేజీ కావాలనుకున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ గొప్ప ప్యాకేజీలు అయితే రావు 5 ఇయర్స్ కోర్స్ ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత. అదేంటి సార్, జనరల్గా మేము మరి ఎంటెక్ కదా, మరి ఎంటెక్ చదివిన స్టూడెంట్స్ కాకుండా బీటెక్ చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్స్కి అంత ప్యాకేజ్ ఎందుకు ఇస్తున్నారు? ఒకే కంపెనీ సెలెక్ట్ చేసుకుంటుంది బీటెక్ని వాళ్ళని, ఎంటెక్ వాళ్ళని. బట్ బీటెక్ వాళ్ళకేమో పెద్ద శాలరీస్ ఇస్తున్నారు, ఎంటెక్ వాళ్ళకేమో దానికి ఇచ్చినంత ప్యాకేజ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఏంటంటే సహజం. ఎప్పుడైనా సరే మీరు ఆలోచించుకోండి, ఎక్కువ పనితనం తెలిసిన వాళ్ళు, ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఈ పోస్ట్కి అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అంత నాలెడ్జ్ అవసరం లేదు అనుకున్నటువంటి వాళ్ళు కంపెనీసే ఎక్కువ ఉంటాయి. అంటే పోస్ట్ చిన్నది, అదే అఫ్కోర్స్ సాఫ్ట్వేర్ పోస్ట్ అంటే చిన్నది కాకపోవచ్చు, కానీ దానికి అంత నాలెడ్జ్ అవసరం లేదు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైన ఫీలింగ్. తక్కువకి వచ్చినా కానీ మంచి ఎంటెక్ అయిపోయిన స్టూడెంట్ తక్కువకి వస్తున్నాడు కదా, అలాంటి వదిలేసి బీటెక్ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారంటే, ఎంటెక్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఎక్కువ కాలం తక్కువ శాలరీలో, లేకపోతే అంత బాగా చదువుకున్న వాళ్ళు తొందరగా మూవ్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుందేమో అనేటువంటిది కంపెనీస్ ఎక్కువగా భయపడుతున్నాయనేటువంటిది చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి ఒక మాట, ప్రధానమైన మాట ఏంటంటే, సార్ మాకన్నా బీటెక్ వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీలు తీసుకుంటున్నారు, మాకు తక్కువ ఇచ్చి తీసుకుంటున్నారు. ఎందుకంటే మేము ఎక్కువ కాలం ఆ సంస్థలో ఉండము అనేటువంటిది వాళ్ళకు ఎందుకో ఒక అపోహ, లేకపోతే అలా ఇంతకుముందు జరిగినదా లేదనేది మరి తెలియదు, కానీ ఒక అపోహ కంపెనీస్లో ఉన్నది అనేటువంటి ప్రధానంగా చెప్పే మాట. అయితే ఫస్ట్లో ప్యాకేజెస్ ఎక్కువ రావచ్చేమో, కానీ బీటెక్ వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉండేది. అంటే ఎక్కువ కాలం మనం ఆ ఎంప్లాయ్మెంట్ అనుభవించాలి, మంచి పోస్టులకు వెళ్ళాలి. లేకపోతే ఒక క్రిటికల్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు లే ఆఫ్స్ కానీ, లేకపోతే కొన్ని తెలియదు మనందరికీ, రెసిషన్ ఇలాంటివి తెలుసు, మీ అందరికీ చూస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకి కొంతమంది జాబులు తీసేస్తున్నారంటే ఇలాంటప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, కాస్త బాగా చదువుకున్న వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అది ఎప్పుడూ కూడా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్లో ప్యాకేజీ విపరీతంగా వచ్చినా కానీ, బట్ లాంగ్ రన్ ఎక్కువ కాలం జాబ్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి అంటే ఎప్పుడు కూడా క్వాలిఫికేషన్ హైగా ఉండటం అనేది చాలా అవసరం. అయితే ఎంటెక్ 5 ఇయర్స్ తీసుకున్నందువలన చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఉన్న డౌట్లు ఏంటంటే, అది ఎంటెక్కేనా అని ఒక డౌట్. రెండోది, గేట్ రాయిస్తే మరి నాకు ఎంటెక్ వస్తుంది కదా, దానికి దీనికి ఈక్వల్ ప్రయారిటీ అయినా? ఇంకొకటి, నేను ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటున్నాను, ఎంఎస్ చేయాలనుకుంటున్నాను, దానికి ఏమన్నా ఇది అడ్డంకా, మళ్ళీ నాకు ఛాన్స్ ఉంటుందా? ఇలాంటి డౌట్స్, అపోహలు చాలా ఉంటాయి. ఇక్కడ మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఎడ్యుకేషన్ పాలసీలో కొత్తగా తీసుకొచ్చినటువంటి సిస్టమ్. కొత్తగా అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎడ్యుకేషనల్ పాలసీ కాదు, ఇంతకుముందు 4 ఇయర్స్ ఉండేది. 4 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ ఎంటెక్ ఉండేది. దాన్ని 5 ఇయర్స్కి తగ్గించి, అంటే 3 ఇయర్స్ పాటు బీటెక్ కోర్సు, ఇంకొక 1 ఇయర్ ఇంటిగ్రేటెడ్గా చేస్తే 5 ఇయర్స్ ఎంటెక్ ఇట్ ఈస్ ఈక్వల్ టు గేట్ రాసి మీరు ఎంటెక్ చేసినా, లేదా డైరెక్ట్గా ఈ 5 ఇయర్స్ కోర్స్ చేసినా కూడా రెండు ఈక్వలే. అది గవర్నమెంట్ అంటే మనకి ఎన్సీఆర్టీ బోర్డు ఇలాంటివి ఎలా ఉంటాయో, ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి కూడా ఏఐసిటి ఉంటుంది, అది ఫ్రేమ్ చేసినటువంటిది. కాబట్టి అదే అఫీషియలే. ఇందులో ఎంటెక్ ఎలా చేసినా, ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినా, 4+2 ఇయర్స్ 6 ఇయర్స్ చేసినా, 4+1 ఇయర్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినా రెండు ఒకటే.
ఇది అందరూ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి సర్టిఫికేట్ వేరియేషన్ కూడా ఉండదు. అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా ఇది ఎటువంటి అడ్డంకేం కాదు. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఎలా తీసుకున్నా కూడా మీరు ఎంఎస్ చేయడానికి వెళ్ళొచ్చు. దానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే ఏమీ లేదు. డబుల్ ఎంటెక్లు చేసుకోవచ్చు, డబుల్ ఎంఎస్సీలు ఇవన్నీ చాలా ఉంటాయి. నెక్స్ట్ 5 years కోర్స్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే 6 years పట్టాల్సిన కోర్సు గేట్ రాస్తారు. గేట్లో సరైన కోర్సు రాకపోవచ్చు, గేట్లో మంచి స్కోర్ రాలేదు, లేకపోతే ఒక జామ్ ఎగ్జామ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. మనకు రానప్పుడు ఎంటెక్లో తొందరగా మనకి ప్లేస్మెంట్ లేదా ఎంఎస్సీలో ప్లేస్మెంట్ రానప్పుడు, అంటే మన డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చదువుకి గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఈ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇది పర్టికులర్గా ఎవరికి పనికొస్తుంది అంటే అదర్ దాన్ కంప్యూటర్స్ బ్రాంచ్ వాళ్ళు ఎవరికైనా సరే. కంప్యూటర్స్ వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను, కానీ ఈసీఈ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మెకానికల్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా 5 years కోర్సు కనుక మీరు తీసుకోగలిగితే మీకు పేరెంట్స్ సైడ్ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెను లేకపోతే, అంటే నేను తొందరగా జాబ్ చేసి పేరెంట్స్ని కూడా నేను చూసుకోవాలి సార్ అనుకున్న వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి నేను పేరెంట్స్కి ప్రస్తుతం పెట్టాల్సిన పనేం లేదు, నా దారి నేను చదువుకుంటే చాలు అనుకున్న వాళ్ళకి, లాంగ్ రన్ లైఫ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే సజెస్టబుల్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది బీటెక్ చేసి ఒక 4-5 ఏళ్ళు జాబ్ చేసి అప్పుడు మళ్ళీ ఎంటెక్ వెళ్ళే స్టూడెంట్స్ నాకు తెలిసి చాలామందిని చూశాను నేను. మెకానికల్ వాళ్ళని కానీ, పర్టికులర్గా మెకానికల్లో ఈసీఎల్ వాటిలో చాలామంది స్టూడెంట్స్ 4-5 ఏళ్ళు జాబ్ చేసి నేను ఎంటెక్ కూడా చేస్తే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మళ్ళీ అదర్ కంట్రీస్ వెళ్ళొచ్చు, ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఎంటెక్ వెళ్ళిన స్టూడెంట్స్ చాలామంది నేను చూశాను. పర్సనల్గా వెళ్ళిన వాళ్ళని చూశాను. అలాగే వాళ్ళ కంపెనీస్ కూడా కొన్ని ఎంటెక్ చేయడానికి కొంతమందిని పంపించడం కూడా నేను చూశాను. కాబట్టి 5 years కోర్స్ చేయడం వల్ల అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. పర్టికులర్గా ఈ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇందా నేను చెప్పినట్టుగా ట్రిపుల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి 5 years కోర్స్ చేయటం వల్ల ఎంటెక్ అయిపోవటం వల్ల చాలా మంచి లైఫ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి 4 years కోర్స్కి 5 years కోర్స్కి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఒకటి ప్యాకేజీలో అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ప్యాకేజీ కాకుండా ఇంకొక సంవత్సరం మీరు కనుక ఓపిక పట్టినట్లయితే 5 years కోర్స్ అయితే డెఫినెట్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది, నాకు 4 years కోర్స్ వచ్చింది, 5 years కోర్స్ వచ్చింది, ఏది తీసుకోవాలి? ఇలా అడిగేవాళ్ళు తక్కువే ఉంటారనుకోండి. ఎందుకంటే జనరల్గా 4 years కోర్స్ వస్తే ఇమీడియట్గా తీసేసుకుంటారు. ఇక ఏది రాకపోతే 5 years కోర్స్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఇవ్వచ్చా అంటే 100% ఇవ్వండి. అది టాప్ మోస్ట్ కాలేజీల్లో అయితే, మంచి ఎన్ఐటీల్లోనూ ఐఐటీల్లో అయితే కళ్ళు మూసుకొని మీరైతే 5 years కోర్స్ తీసుకోండి. దానివల్ల మీకు ఇప్పుడు మనం ఒక చెట్టు నాటామనుకోండి, వెంటనే ఫ్రూట్స్ అయితే రావు కదా, కొద్దిగా టైం పడుతుంది. బట్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ అది ఎంతకాలం ఉంటుందంటే అంతకాలం అయితే ఛాన్స్ ఉంటుంది. సో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకుంటే లాంగ్ లైఫ్ ఉండటానికైతే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. సబ్జెక్ట్ ఎక్కడికి పోదండి, సబ్జెక్ట్ అనేది ఎక్కడికి పోదు. ఆ వాల్యూ, ఆ కంటెంట్, మనం నేర్చుకున్నటువంటి ఇంటెన్సిటీ ఖచ్చితంగా అయితే లైఫ్ లాంగ్ చాలా చోట్ల ఉపయోగపడుతుంది. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. 1 year ఎక్స్పీరియన్స్, 4 years + 1 year కదా, 4 years చేసి బీటెక్ చేసి జాబ్కి వెళ్ళిన వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్లస్ అలా కాకుండా 4 + 1 year ఎంటెక్ చదివి తర్వాత వెళ్ళిన వాళ్ళకి ఒక 5 సంవత్సరాల తర్వాత వీడికేమో 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వీడు ఎంటెక్ + 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఎంటెక్ ప్లస్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పరంగా ఎవరివ్వండి, లాంగ్ లైఫ్లో ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఒక కంపెనీలో లేదా ఇతర కంపెనీలు మారేటప్పుడు మీకు పోస్ట్స్ పరంగా పోస్టులు పెరుగుతూ ఉంటాయి. మనం చెప్తాం కదా, ప్రిన్సిపాల్, డీను, ఇంకా లెవెల్ పెరుగుతుంటుంది సార్. అట్లా టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో ఉండేటువంటి హయ్యర్ పోస్టులో ఇండియన్ మేనేజర్, గ్రోత్ మేనేజర్, ఇట్లా రకరకాల పోస్టులకు వెళ్ళిపోతూ ఒక